దీని నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేయబోయే గ్యాజెట్ ఏంటంటే బోట్ స్టోన్ 352 ప్రో బ్లూటూత్ స్పీకర్. ఈ వీడియో అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని గ్యాజెట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ చూడడానికి కూడా ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి మంచి రీల్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా మీరు అయితే కొంచెం సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనం బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఈ ప్రైస్ కొనొచ్చా, దీని ప్రైస్ మీకు ముందే చెప్తాను. 2000 అయితే ఉంటుంది. ఈ 2000 పెట్టి మనం దీన్ని కొంటే మనం సాటిస్ఫై అవుతామా, దీని సౌండ్ క్వాలిటీ మనం సాటిస్ఫై చేస్తుందా ఈ 2000కని ఈ వీడియోలో మీకు చాలా క్లారిటీ చెప్పడం జరుగుతుంది. చాలామంది ఇలాంటి బ్లూటూత్ స్పీకర్ని కొనడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే బయటకి ట్రావెల్ చేసేటప్పుడు కానీ లేకపోతే టూర్స్కి వెళ్ళినప్పుడు, పార్టీస్కి వెళ్ళినప్పుడు మనకి పెద్ద పెద్ద సౌండ్ బార్స్, హోమ్ థియేటర్ తీసుకెళ్ళడం. అలాంటప్పుడు ఇలాంటి ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకెళ్ళాం అనుకోండి, మనం ఎక్కడంటే అక్కడ మ్యూజిక్ వినొచ్చు, బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని మొబైల్తో మూవీస్ కూడా చూసుకోవచ్చు. ఇలాంటప్పుడు మనకి ఇది చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయి, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, నేనైతే చాలా క్లారిటీ చెప్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే బాక్స్లో కంటెంట్స్ ఏమొస్తాయో చూడండి. తర్వాత దీన్ని కొనాలా వద్దా అప్పుడు డిసైడ్ అవ్వండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. బోట్ స్టోన్ 352 ప్రో అని మనకి ఇలా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ 5.3తో వస్తుంది. అప్ టు 12 hours మనకి ప్లే బ్యాక్ టైం ఉంటుంది. అలాగే IPX5 ఫ్లాష్ అండ్ స్వీట్ రెసిస్టెంట్ ఉంటుంది. బిల్ట్ ఇన్ మైక్ ఫర్ హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్, అలాగే మల్టీ కంపాటబిలిటీ బ్లూటూత్ ఆక్స్ అండ్ అలాగే TF కార్డ్, అలాగే మనకి టైప్ C ఛార్జింగ్ ఇంటర్ఫేస్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఇవి మనకి బాక్స్ మీద కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే. ఇక బాక్స్ ఓపెన్ చేశాక మనకి ఇందులో కొన్ని కంటెంట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి కొన్ని స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్రోడ్ బ్రాండ్కి సంబంధించిన కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్న మనకి ఒక అమెజాన్ ప్రైమ్ సంబంధించిన ఒక 150 వాచర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే మీకు ఈ వాచర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది. అలాగే మనకి ఒకటి ఆక్స్ కేబుల్ ఉంటుంది. అలాగే ఒకటి టైప్ C కేబుల్ అయితే ఉంటుంది. ఇక బ్లూటూత్ స్పీకర్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి RGB లైట్స్ అయితే ఉంటాయి. ఇవి లైట్స్ మనకి మనం ఆన్ చేసినప్పుడు బ్లింక్ అవుతూ ఉంటాయి. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకి కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అలాగే సాంగ్ని పాస్ చేయడానికి, ప్లే చేయడానికి ఒక బటన్ ఉంది. అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. వీటిని మనం నెక్స్ట్ ప్రీవియస్ సాంగ్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మోడ్ బటన్ ఉంది. అలాగే ఇక్కడ ఇక్కడ మనం ఓపెన్ చేసాం అనుకోండి, కింద ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ కొన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ టైప్ C పోర్ట్ ఒకటి ఉంటుంది. అలాగే మనకి రీసెట్కి సంబంధించిన ఒక హోల్ ఉంటుంది. ఈ సిమ్ ఇంజెక్టర్ని మనం దీంట్లో పెట్టి మనం ప్రెస్ చేసాం అనుకోండి, రీసెట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ మనకి TF కార్డ్ అంటే మెమరీ కార్డ్ మనం పెట్టుకోవచ్చు. అలాగే ఆక్స్ ఉంది. అలాగే ఇక్కడ మనకి ఒక LED ఉంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఇది LED అయితే వస్తుంది. ఇక టాప్ లో చూసుకుని మనకి బోట్ లోగో ఉంది కదా, ఇదే మనకి సబ్ ఊఫర్ బేస్ ఇక్కడ నుంచి అయితే వస్తుంది. స్పీకర్ చూసుకుని మనకి ఈ సైడ్ అయితే ఉంటుంది. RGB లైట్ పక్కన ఇక్కడైతే స్పీకర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దీన్ని పట్టుకుని మనం క్యారీ చేయాలనుకుంటే క్యారీ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. ఇక బాటమ్ చూసుకుని మనకి బోట్ లోగో ఉంది, మోడల్ ఉంది, బోట్ స్టోన్ 352 ప్రో అని ఉంది. అలాగే ఇక్కడ మనకి BIS.gov.in అని ఉంది. అంటే మనకి BIS సర్టిఫైడ్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, చూసారుగా ఈ బ్లూటూత్ స్పీకర్ సంబంధించిన అన్బాక్సింగ్ అయితే బాక్స్ లో ఏమేమి కంటెంట్స్ ఉంటాయో. ఇక నెక్స్ట్ దీని నుంచి వచ్చే కొన్ని శాంపిల్స్ అయితే మీరు వినండి. శాంపిల్స్ విన్నాక దీన్ని కొనొచ్చా, ఈ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, మొత్తం మీకు చాలా క్లారిటీ చెప్తాను. కొన్ని శాంపిల్స్ అయితే మీరు ఫస్ట్ అయితే వినండి. మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఫ్రెండ్స్, శాంపిల్స్ అయితే విన్నారు కదా. మీకు ఎలా అనిపించింది ఈ బ్లూటూత్ స్పీకర్ సౌండ్ క్వాలిటీ? బట్ మీకు సరిగ్గా వినకపోవడం, బట్ నాకు ఎలా అనిపించిందో మీకైతే చెప్తాను. దీంతో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. అదే దీంట్లో కొన్ని ఫీచర్స్ చూసుకుంటే దీంట్లో మనకి IPX5 రేటింగ్ ఉంటుంది. మనం డైరెక్ట్ వాటర్లో ముంచితే పాడైపోతుంది. డైరెక్ట్ మనకి కొన్ని చినుకులు పడ్డాయి అనుకోండి, చెమట కానీ రైన్ చినుకులు కానీ, ఇది సర్వే అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ ఇందులో మనకి 12 hours మనకి బ్యాటరీ లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 12 hours అంటే మనకి వీళ్ళు చెప్తున్న దాంతో కంపేర్ చేస్తే ఇంకొక 3 to 4 hours మనకి తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక మీకు 8 to 9 hours అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే
అయితే వస్తుంది. ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. బ్యాటరీ బిగ్ సైజ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 8 to 9 hours అయితే మనం కంటిన్యూస్ గా మనం అయితే ఈ బ్లూటూత్ స్పీకర్ నుంచి మ్యూజిక్ అయితే వినొచ్చు. అలాగే ఇందులో మనకి TWS మోడ్ కూడా ఉంటుంది. అంటే మనకి ఇలాంటి బ్లూటూత్ స్పీకరే ఇంకొకటి ఉంది అనుకోండి, మనం రెండింటిని ఒకటే మొబైల్ కనెక్ట్ చేసి ఆ మొబైల్ నుంచి వచ్చే ఒక పాటనే మనం అయితే రెండిట్లో అయితే వినొచ్చు. TWS మోడ్ అంటే మనకి పార్టీ మోడ్ కూడా మనం అంటాం. అలా అయితే మనం రెండు అయితే యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇలాంటిదే ఇంకొక బ్లూటూత్ స్పీకర్ ఉంటే. అలాగే బ్లూటూత్ స్పీకర్ మనకి 2 inches డ్రైవర్ సైజ్ తో అయితే వస్తుంది. అలాగే బ్లూటూత్ 5.3 తో అయితే వస్తుంది. ఇక రేంజ్ 10 meters అయితే ఉంటుంది. ఇక ఈ బ్లూటూత్ స్పీకర్ వెయిట్ చూసుకుంటే 940 grams అయితే ఉంటుంది. ఒక 60 grams యాడ్ అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 1 kg వెయిట్ అయితే ఉంటుంది. 940 grams అయితే బ్లూటూత్ స్పీకర్ వెయిట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ స్పీకర్ కొంచెం వెయిట్ అయితే ఉంది, బట్ మనం పట్టుకున్నప్పుడు అల్కా అయితే అనిపించదు, కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. బట్ మనకి బ్లూటూత్ స్పీకర్ అయితే. ఇక ఫైనల్ గా ఈ బ్లూటూత్ స్పీకర్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఈ 2000కి ఇది కొనొచ్చా, 2000 పెట్టి మనం కొనొచ్చు అంటే, ఫస్ట్ మీరు బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటే దీని సౌండ్ క్వాలిటీకి అయితే ఖచ్చితంగా మీరు ఇంప్రెస్ అయితే అవుతారు. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా క్లారిటీగా ఉంది, క్లియర్గా ఉంది. ఒక ఫైట్ సీన్ చూసినప్పుడు అయితే మనకి ఎవ్రీ సౌండ్ అయితే దాంట్లో ఉన్న ఫైట్ సీన్ లో ఉన్న సౌండ్ అయితే మనం ఇందులో నుంచి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకి సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది. మనకి లౌడ్నెస్ అయితే మనకి మరీ ఓవర్గా అయితే లేదు. 14 watts అవుట్పుట్ తో అయితే వస్తుంది. అయితే మనకి సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంది, చాలా క్లారిటీగా ఉంది. ఎవరైతే క్లారిటీ సౌండ్ కావాలనుకుంటారో అదిరిపే సౌండ్ క్లారిటీ అయితే ఉంది. బట్ మీరు ఏదైనా మూవీస్ చూసేటప్పుడు ఈ బ్లూటూత్ స్పీకర్ పక్కన పెట్టుకున్నారనుకోండి, ఎవ్రీ సౌండ్ అయితే మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మీకు అంత సౌండ్ క్వాలిటీ క్లారిటీగా అయితే ఉంటుంది. మీరు 100% వాల్యూమ్ పెట్టుకుని మీరు ఈ బ్లూటూత్ స్పీకర్ నుంచి సాంగ్స్ విన్నా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా క్లారిటీగా వస్తుంది, ఎక్సలెంట్ గా అయితే వస్తుంది. ఇక క్లారిటీ పరంగా రేటింగ్ చూసుకుంటే 10కి నేనైతే 9 అయితే ఇస్తాను. అలాగే సౌండ్ లౌడ్నెస్ చూసుకుంటే మనకి 10కి ఒక 7 అయితే ఇస్తాను. క్లారిటీ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది. క్లారిటీ మీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం ఈ బ్లూటూత్ స్పీకర్ చాలా బాగుంటుంది. మీరు 2000 పెట్టలేమనుకుంటే మాత్రం బోట్లోనే మనకి 1000 రూపాయలలో కూడా మంచి మంచి బ్లూటూత్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు బడ్జెట్ పెట్టగలిగితే మాత్రం ఇది మీకు చాలా బాగుంటుంది క్లారిటీ పరంగా. ఇది ఫ్రెండ్స్ ఈ బోట్ స్టోన్ 352 Pro బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. వీడియో నచ్చి ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.